దుర్గాదేవి జ్యోతిషాలయం ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణ, చేతబడి నివారణ, వశీకరణ చేయబడును, గుప్త నిధులు తీయబడును. గురూజీ గోపరాజు గారు. ఫోన్ నంబర్ 9642964291. ఫిబ్రవరి 4 నుంచి మీనరాశి వారికి జరగబోయేది ఇదే. 100% మీ తలరాత మారబోతుంది. వెంటనే వీడియోని చూడండి. ఫిబ్రవరి 4 నుంచి మీనరాశి వారికి ధనవంతులు కాబోయే సమయం రానే వచ్చింది. కాబట్టి వీరు ధనవంతులు ఎలా కాబోతున్నారో, అలాగే వీరికి సంబంధించిన శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, అలాగే వీరికి సంబంధించిన పరిహారాలు ఏమిటో పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. అంతకన్నా ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కనుక వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక ఈ రాశి వారి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుందంటే, ఈ రాశికి ఎలాంటి అదృష్టం కలిసి వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రాశి వారి యొక్క వ్యక్తిత్వం విషయానికి వస్తే కనుక, ఈ రాశిలో జన్మించిన వ్యక్తుల యొక్క వ్యక్తిత్వం దాన ధర్మాలు చేయటాన్ని ఎక్కువగా ముందు వస్తూ ఉంటుంది. అంటే చాలా ఇష్టపడుతూ ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు దాన ధర్మాలు చేయడం అంటే చాలా ఇష్టం. పేదవారిని చేరతీయటం, వారిని నవ్వుతూ పలకరించటం, అలాగే ఉన్నదానిలో ధనిక పేద అనే భేదం లేకుండా అందరితో కలిసిపోవడం, అలానే వీరికి ఉన్నతమైనటువంటి కార్యకలాపాలు చేయటం, అలాగే అధికమైనటువంటి ఇష్టం. నూతనంగా ఏదైనా సరే ఒకటి చేయాలి అంటే కనుక వీరైతే ఉత్సాహాన్ని చూపిస్తారు. నూతన కార్యక్రమాలు చేయటం, నూతనంగా ఏదైనా ప్రారంభించడం లాంటివి చేయాలంటే వీరు ముందుంటారు. నూతనంగా చేసేవన్నీ కూడా మంచి ఫలితాలని కలిగిస్తాయి. ఇలా కార్యక్రమాలు చేయడం గాని, కొత్తగా ఏదైనా పని చేయటం గాని వీరికి బాగా ఇష్టం. మంచి ఫలితాలను వీరికి కలిగిస్తుంది. వీరు పనిచేసే ఆఫీస్లో కావచ్చు, లేదా పనిచేసేటటువంటి కార్యస్థలంలో కావచ్చు, అక్కడైనా లేదా వీరు వ్యాపారం చేసే దగ్గర అయినా కావచ్చు, మీకైతే సున్నితమైనటువంటి ఆలోచనలతో దూసుకుపోతూ ఉంటారు. వినూత్నమైనటువంటి ఆలోచనలు కూడా ఎంతో శ్రద్ధగా, ఎంతో అంకిత భావంతో చేయడం వల్ల ఆ పనిలో మీరైతే తప్పకుండా విజయాన్ని సాధిస్తారు. ఇలా విజయవంతమైనటువంటి జీవితం గడపడంతో పాటు వీరి యొక్క పై అధికారులు కూడా మంచి ప్రశంసలనైతే వీరికి అందించే అవకాశం అయితే కనిపిస్తుంది. వ్యాపారస్తులు కూడా వినూత్నమైన ప్రయోగాలను చేస్తారు. అంటే కొత్త ఆలోచనలు చేస్తారు. కొత్త ఆలోచనలతో వ్యాపారం వృద్ధి చేయాలి అనేటటువంటి మనస్తత్వం ఈ రాశి వారికి ఉంటుంది. అలా అని పూర్తి డెడికేషన్, అంకిత భావంతో పనిచేస్తూ ఉంటారు. ఈ యొక్క రాశివారు సేవా రంగంలో పాల్గొనడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అంటే పేదవారికి సహాయం చేయడం, అలానే సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనటం, అలాగే వయసులో పెద్దవారికి ఏదైనా మేలు చేయటం, వ్యక్తులకి అన్నదానం చేయటం లేదా వస్త్రదానం చేయటం, ఇలా వీరికి ఉన్నటువంటి పనుల్లోనే వీలు కల్పించుకొని ఈ పని చేయటానికి ఇష్టపడుతూ ఉంటారు. అదృష్టం అనేది ఖచ్చితంగా వీరికి తోడుగా వస్తుంది. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఖచ్చితంగా ఈ సమయంలో భారీ లాభదాయకమైనటువంటి కుటుంబ భేదాలు కూడా తొలగిపోతాయి. ఏవైతే కుటుంబ సమస్యలు ఉన్నాయో, ఆర్థికంగా మీరు ఇప్పటి వరకు ఇబ్బంది పడ్డారో అటువంటి కుటుంబ సమస్యలు అన్నీ కూడా తొలగబోతున్నాయి. అలాగే ఈ రాశి వారికి ఖచ్చితంగా మేలుకరమైన ఫలితాలైతే దక్కబోతున్నాయి. ఆరోగ్యపరంగాను, విద్య పరంగాను, ఉద్యోగ పరంగాను, వ్యాపార పరంగాను అన్నిట్లోనూ మేలుకరమైన ఫలితాలు 100% శుభ సూచికలే మీకు ఎదురవబోతున్నాయి. ధనప్రాప్తి కలగబోతుంది. మీరైతే ఆర్థికంగా బలంగా మారుతారు. ఇతరులకి సహాయం చేసే విధంగా ఎదుగుతారు. మీ యొక్క అభివృద్ధిని చూసి మీ కుటుంబ సభ్యులు చాలా సంతోషిస్తారు. మీ ఉన్నతికి మీ జీవిత భాగస్వామి తోడ్పడుతూ ఉంటారు. అలాగే మీకు కావలసిన సహాయ సహకారాలు మీ కుటుంబ సభ్యుల నుండి ఎల్లప్పుడూ లభిస్తాయి. చూశారు కదండి, ఈ రాశి వారి యొక్క రాశి ఫలాల గురించి తెలుసుకున్నారు కదా. ఇదే విధంగా ప్రతిరోజు రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.